ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. తిను. నాకు తినాలని లేదంటే అర్థం కావడం లేదా? ఏంటి వర్ష ఇది? ఎంత కోపం ఉన్నా తినే అన్నాన్ని విసిరి కొడతారా అమ్మా? పాపం కదా. నేను పాపం ఎప్పుడు చేయడమేంటక్క? ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో అనుభవిస్తున్నాను. చెయ్యని తప్పుకి నిందని మోస్తున్నాను. నన్ను మనసారా ప్రేమించిన వాడే ఈరోజు నా నీడని కూడా అసహించుకుంటున్నాడు. అంతకంటే పాపం శాపం ఏముంటుందక్క? వర్ష, నీ బాధను మేమందరం అర్థం చేసుకున్నాం. మనసారా ప్రేమించిన వాడే అనుమానిస్తే తట్టుకోవటం ఎంత బాధగా ఉంటుందో మేం ఊహించగలం. కానీ అదే తలుచుకొని బాధపడితే జీవితం భారమవుతుంది. ఒక్కోసారి మనకే తెలియకుండా మన జీవితం మనకి పరీక్ష పెడుతుంది. సహనంతో దాన్ని ఎదుర్కోవాలి. ఓపికతో సమస్యని సరిదిద్దుకోవాలి. అవును వర్ష, నువ్వెంత బాధపడుతున్నావో నీ పరిస్థితి చూసి మేము కూడా అంతే బాధపడుతున్నామమ్మా. నిన్నొక మాట తప్పుగా అన్నాడనే కదా అమ్మ గోపిని మెడ పట్టుకుని బయటికి తోసేసింది. అది మేము నీకిచ్చే గౌరవం అమ్మా. అమ్మా వర్ష, అదృష్టాన్ని అందుకోటానికి కూడా ఒక అదృష్టం ఉండాలమ్మా. నీలాంటి మంచి అమ్మాయిని దూరం చేసుకుంటే ఆ వంశీనే బాధపడతాడు. తప్పకుండా నీ విలువేంటో తెలుసుకుంటాడు. అవును వర్ష, ఆ సమంత మాటలు పెసరట్టుతో అల్లం చట్నీలా కమ్మగా ఉంటాయని అందరూ అనుకుంటారు. వంశీ కూడా అదే నమ్ముతున్నాడు. కానీ అది సాంబార్లో బలిలా ప్రమాదం అని తెలుసుకునే రోజు తప్పకుండా వస్తుంది. అప్పుడు దాని చెంపలు వాయించి తన తప్పుకి చంపలేసుకుంటాడు. ఇడ్లీలోకి చట్నీ బాగుంటుంది కానీ డికాషను దరిద్రంగా ఉంటుందని తెలుసుకుంటాడు. అమ్మా వెళ్ళు. ఏంటి పంతులు గారు, గంట నుంచి పంచాంగం చూస్తూ లెక్కలు వేస్తూనే ఉన్నారు? అయ్యా, ఇద్దరిని కలపడానికి పెళ్లి ముహూర్తం పెడతాం. ఆ ఇద్దరూ ఒకటిగా కలిసిపోవడానికి ఈ శాంతి ముహూర్తం పెడతాం.
దంపతులు పిల్లాపాపలతో సంతోషంగా వర్ధిల్లాలంటే ఈ ముహూర్త బలమే బలంగా ఉండాలి. అమ్మయ్య, మొత్తానికి ముహూర్తం దొరికింది. ఎప్పుడు పంతులు గారు? ఈ రోజు తప్పితే మరో 10 రోజుల వరకు ముహూర్తం లేదు. అందుకని ఈరోజు రాత్రి 10:33 దివ్యమైన ముహూర్తం ఉంది. పంతులు గారు ఇప్పటికిప్పుడంటే రాత్రి వరకు సమయం ఉంది కదండి, అన్ని పనులు అయిపోతాయి. అయితే ఈ ముహూర్తం ఖాయం కాబట్టి నేను బయలుదేరతాను. పంతులు గారు ఇది ఉంచండి. ఉంటానండి. మంచిది. నర్సింగ్, అయ్యా, ఇదిగో నువ్వు వెళ్ళి పళ్ళు పూలు స్వీట్స్ అని పట్టుకురా. అలాగే. వెళ్ళు. అంతా కలలా ఉంది పూర్ణ. వంశీని ఫస్ట్ టైం చూసినప్పుడే సమంతకిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకున్నాను. అంతా మీరనుకున్నట్టే జరిపించారుగా. చెప్పండి డాడీ. వంశీ, నేను చెప్పేది కూల్గా విను, కంగారు పడకు. ఏమైంది డాడీ? తాతయ్యకి చెస్ట్లో పెయిన్లా ఉంటే హాస్పిటల్కి తీసుకొచ్చాం. అలాగా? ఇప్పుడు తాతయ్యకి ఎలా ఉంది డాడీ? టెన్షన్ పడతావనే చెప్తున్నా. టెస్టులు చేస్తున్నారు, ఇబ్బంది ఏమీ లేదు. సరే డాడీ, నేను వెంటనే వస్తున్నాను. నువ్వు రాకూడదు నాన్న. అదేంటి డాడీ, నేను తాతయ్యని చూడకుండా ఉండలేను. నేను వస్తున్నాను. వంశీ, తాతయ్యకి ఒంట్లో బాగాలేదంట, హాస్పిటల్కి వెళ్ళి చూసొస్తాను. అవునా? పద వంశీ, మేము కూడా వస్తాము. అక్కర్లేదండి, భయపడాల్సిన అవసరం ఏమీ లేదని డాడీ చెప్పారు. నేను వెళ్ళి చూస్తాను. సీరియస్ అయితే నేనే ఫోన్ చేసి చెప్తాను. వంశీ, నేను వస్తాను. సరే బాబు, ఈరోజు మీ శాంతి ముహూర్తం, త్వరగా వచ్చేయండి. అలాగే అండి. ఇప్పుడు ఎలా ఉంది నాన్న? పర్వాలేదురా, ఇప్పుడు బాగానే ఉంది. తాతయ్య, తాతయ్య, మీకేం కాలేదు కదా? మీరొచ్చారేంట్రా? నేనే ఫోన్ చేశాను నాన్న. నేను హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాడికి చెప్పకుండా ఎలా ఉంటాను? ఏంటి రాజేంద్ర, ఇప్పుడు నా ప్రాణాల మీదకి ఏమైనా వచ్చిందా? నిన్ననే వాళ్ళకి పెళ్ళయింది, వాళ్ళు రాకూడదరా? ఏమా, నీకు కూడా తెలీదా? తెలుసు మామయ్య, కానీ మాకు మీరు ముఖ్యం. ఉన్నట్టుండి మీరు గుండె నొప్పి అనేసరికి మాకేం చేయాలో పాలుపోలేదు. అందుకే అదే కంగారులో వాడికి కూడా ఫోన్ చేసి చెప్పేశాము. ఏంటి రాజేంద్ర ఇది? నువ్వింకా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? నాకు బాగా లేదని చెబితే వంశీ ఎంత టెన్షన్ పడతాడో నీకు తెలీదా? అయితే ఏమైంది తాతయ్య? చెప్పొద్దు అని చెప్తున్నావేంటి? నా చిన్నప్పుడు నాకు చిన్న దెబ్బ తగిలినా నువ్వు రాత్రంతా పడుకునేవాడివి కాదు కదా తాతయ్య. నాకు సేవలు చేస్తూనే ఉండేవాడివి, నన్ను ఒళ్ళో పెట్టుకుని కూర్చునేవాడివి. అది నువ్వు నా మీద చూపించిన ప్రేమ. అలాంటిది నీకు చెస్ట్ పెయిన్ వచ్చిందంటే మా అందరికీ ఎంత భయంగా ఉంటుంది తాతయ్య. మీ తాతయ్య గుండె చాలా గట్టిదిరా. నీ పిల్లల్ని చూడకుండా నేనెక్కడికి పోతాను చెప్పు? తాతయ్య, మీరెలా మాట్లాడకూడదు. ఈ తాతయ్యలందరూ ఇంతే, మనవాళ్ళని గారాబం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమైనా అంటే మాత్రం ఇలా మాట్లాడతారు. గోవిందరావు గారు ఎలా ఉన్నారు? పెర్ఫెక్ట్లీ ఆల్ రైట్ డాక్టర్.
ఈ టాబ్లెట్స్ తీసుకురండి. డాక్టర్, మా తాతయ్యకి ఇప్పుడు ఎలా ఉంది? నో ప్రాబ్లం ఏమీ లేదు. జస్ట్ గ్యాస్ వల్ల అలా అనిపించింది అంతే. మధ్యాహ్నం మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. గోవిందరావు గారు, 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. సరే డాక్టర్. నర్స్ పద. మావయ్య, నేను ఇప్పుడే వస్తాను. సరేనమ్మా. హాయ్ డాక్టర్. హాయ్ సమంత, రా. చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. అవును డాక్టర్, జీవితంలో మనం కోరుకున్నది సాధించినప్పుడు ఉండే ఆనందం మాటల్లో చెప్పలేము. నువ్వు వంశీని గెలుచుకోవడం కోసం పాపం వర్షాన్ని బలి చేసావు కదా. తప్పలేదు డాక్టర్. నేను వంశీని ఫస్ట్ టైం చూడగానే తననే ప్రేమించాను. తర్వాత నన్ను కాదని వంశీ వర్షాన్ని ప్రేమించాడు. అది నేను తట్టుకోలేకపోయాను. వర్షాన్ని వంశీని ఎలా విడదీయాలా అని చాలా రోజులు నాలో నేనే మదనపడ్డాను. అందుకే మారిపోయినట్టు అందరి ముందు నటించాను. వర్షాన్ని వంశీని కూడా నమ్మించాను. నా ప్రేమ గొప్పది కాబట్టి బంగారం రూపంలో నాకు అవకాశం వచ్చింది. దాన్ని అనువుగా తీసుకొని మీ సహకారంతో బంగారంకి జరిగిన అపార్షన్ వర్షాకైనట్టు అందరినీ నమ్మించాను. మగాడు దేన్నైనా క్షమిస్తాడు, కానీ తన సొంతం అనుకున్న ఆడది ఇంకొకరికి సొంతమైందని తెలిస్తే తట్టుకోలేడు. ఈ విషయం నాకు బాగా తెలుసు. వంశీ దాన్ని తట్టుకోలేడని కూడా నాకు తెలుసు. నా గురి తప్పలేదు. వంశీ వర్షాకి దూరమయ్యాడు, నాకు దగ్గరయ్యాడు. చూడు సమంత, మీ కుటుంబంతో నాకున్న సన్నిహితం వల్ల నేను నీకు సాయం చేశాను. కానీ వర్ష ఈ విషయం బయట పెడుతుందేమోనని నాకు చాలా భయంగా ఉంది. వర్ష చెప్పదు మేడం. వర్ష స్నేహానికి ప్రాణం ఇచ్చే మనిషి. నేను మాట తప్పినట్టుగా వర్ష ఎప్పటికీ మాట తప్పదు. అది దాని బలహీనత. అందుకే దాని బలహీనతనే నేను బలంగా మార్చుకున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. వస్తాను. ఏంట్రా పెళ్లి కొడక, అర్జెంటుగా కలవాలన్నా? ఇంకొకసారి పెళ్లి కొడక అన్నావంటే నీకు అస్సలు మర్యాదగా ఉండదు. ఏంట్రా, నీ పిల్ల ఇంకా 24 గంటలు కాలేదు, అప్పుడే ఈ విరక్తి ఏంటి? నమ్మి మోసపోయిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో నీకు అర్థం కాదులే. చూడు వంశీ, వర్ష నిన్ను మోసం చేసింది అన్నావు,
ఇప్పుడు నీకు పెళ్లి కూడా అయ్యింది. ఇంకా ఆ గతాన్ని తలుచుకోవడంలో అర్థం లేదురా. జరిగిందంతా కలగా మర్చిపోయి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించు. నన్ను మోసం చేసింది వర్ష కాదురా, సమంత. దాంతో జీవితాన్ని ఎలా పంచుకోమంటావు? ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? అవునరా, ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియట్లేదు. దేవత లాంటి వర్ష తప్పు చేసిందని నమ్మిన మూర్ఖుణ్ణి నేను. ఏ మంచితనం చూసి వర్షాన్ని ప్రేమించాను. తర్వాత ఆ మంచితనం లేదు అని గుడ్డిగా నమ్మిన అజ్ఞాని నేను. నాలాంటి వాడికి జరగాల్సిన శాస్తి ఇదే. మనసారా ప్రేమించిన అమ్మాయిని అనుమానించిన నాకు జరగవలసిన శాస్తి ఇదే ఇదే ఇదే. వంశీ, ఏంట్రా ఇది? అసలేం చేస్తున్నావు నువ్వు? అసలేం జరిగిందో ముందు చెప్పు. వర్ష తప్పు చేయలేదురా. సమంత డాక్టర్తో ఆ నాటకం ఆడించింది. పాపం అప్పటికి నా వర్ష చెప్తూనే ఉంది, కానీ నేనే తన్ని నమ్మలేదు. తనని అనకూడని మాటలన్నీ అనేశాను. నా కళ్ళతో చూసింది, నేను విన్నది నిజం అనుకున్నాను. నిజమైన ప్రేమకి నిదర్శనమైన వర్షని నేను నాన్న మాటలన్నాను. అరే, వాళ్ళ అక్క మీద చిన్న నింద పడింది అని మా వాళ్ళంటేనే నన్ను కాదు అనుకుంది. అంత నిజాయితీగా ఉండే అమ్మాయి ఈ తప్పు ఎందుకు చేస్తుందని నేను ఒక్క క్షణం ఆలోచించుంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. ఈ దుర్మార్గురాలు సమంత మంచిగా నటిస్తూ నా జీవితాన్ని నాశనం చేసింది. మా ప్రేమని సమాధి చేసిందిరా. అంతా విన్న మరుక్షణం దాన్ని చంపేయాలనిపించింది. కానీ ఏం చేయాలో అర్థం కాక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక నిన్ను రమ్మని చెప్పానురా. నేను ఆ రోజు చెప్పాను కదరా, నోరు జారే ముందు ఆలోచించు అని. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు మంచివి కావు వంశీ అని నేను నీకు అప్పుడే చెప్పాను. కానీ నువ్వే నా మాట వినలేదు. కోపాన్ని కొంచెం తగ్గించుకుని అప్పుడే నువ్వు వర్షతో మాట్లాడుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు కదరా. అదే కదరా నేను చేసిన తప్పు. వర్ష నన్ను ప్రేమించాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా నేను ప్రేమించిన వర్ష నాతో మాట్లాడాలని అడిగితే నేను మాట్లాడలేదు. తన కన్నీళ్లు చూసినప్పుడు కూడా నా గుండె కరగలేదురా. నన్ను మోసం చేసి తను బాధ నటిస్తుంది అనుకున్నాను, కానీ నేనన్న మాటల వల్ల, వేసిన నిందల వల్ల తనెంత బాధపడుతుందో నేను ఊహించలేకపోయానురా. వర్ష కోసం మా వాళ్ళని వదులుకుందాం అనుకున్నాను, కానీ అందరినీ వదిలేసి మనిద్దరం ఒక్కటి కాదని వర్ష నాకు చెప్పింది. అదిరా వర్ష అంటే. ఇదంతా నేను ఎలా మర్చిపోయాను నాకే అర్థం కావట్లేదురా. వంశీ, ఇప్పుడు ఎన్ననుకుని ఏం ప్రయోజనం? సారీ చెప్పి మళ్ళీ కలిసిపోవడానికి మీరు దూరం అవ్వలేదురా, విడిపోయారు. తాళి కట్టి సమంతని నీ జీవితంలోకి తీసుకొచ్చేసావు. ఇప్పుడు సమంతకు అన్యాయం చేయలేవు, వర్షకి న్యాయము చేయలేవు. జరిగింది మర్చిపోవడం తప్ప. నువ్వు ఇలా రావడం కరెక్ట్ కాదు. ఈరోజు నీకు ఫస్ట్ నైట్, వెళ్ళరా.
వంశీ, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా? ఆ పాలు సగం సగం పంచుకోవాలని నాని చెప్పింది. నువ్వు తాగి నాకివ్వు. ఆ వర్ష ప్రేమలో మోసం ఉంది కాబట్టి తను నీకు దూరమైంది. నా ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి మన పెళ్లి జరిగింది. అది నమ్మకానికి మోసానికి ఉన్న తేడా తెలుసుకో. నోర్ముయ్! నా వర్ష ఎప్పుడు నిప్పే. నువ్వు ఆ డాక్టర్ కలిసి ఆడిన నాటకాన్ని మీ మాటల్లో నేను విన్నాను.